మాకు సంఘీభావం తెలుపుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు సార్. సార్ మేము గత 15 సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో టీచింగ్ అండ్ నాన్ సభ్యులైనటువంటి శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ గారు వచ్చి అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున ప్రతిరోజు కూడా వివిధ రకాల కూడా మరి ఇంత మహిళల గోస రేవంత్ రెడ్డి గారు తలగాల్సిందే ఖచ్చితంగా. పైన దేవుడు ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తున్నాడు, పాపం పుణ్యం, మరి ఏది మంచి ఏది చెడు అనేది మరి తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున మరి నేను ఖచ్చితంగా మీకు సపోర్టుగా మరి రేపు 16వ తారీఖు నాడు మరి మొన్న కూడా ఉండే అసెంబ్లీ రోజు కూడా మళ్ళీ లోపలికి కూడా రానియలేదు, బయట నుంచి బయటకే పంపించారు. అదానీ ఇష్యూ మీద మరి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మరి టీషర్ట్స్ మీద అదానీ గురించి బ్యానర్ రాసుకొని టీషర్ట్ వేసుకొని పార్లమెంట్లోనేమో అక్కడ అనుమతించారు, పోయిండు. ఇక్కడ మరి అదే కాంగ్రెస్ పార్టీ మన దగ్గర ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అక్కడ బీజేపీ ప్రధానమంత్రి ఉన్న పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు ప్రవేశం ఇచ్చారు, ఎవరు బీజేపీ వాళ్ళు, కానీ పోయింది కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రాష్ట్రంలో కూడా అదానీ ఇష్యూ మీద మేము పార్లమెంట్లో అదానీ గురించి మాట్లాడడానికి పోతామంటే గేట్ బయటకు తోసేసారు. ఇది ఎంత దారుణమో మీరు ఒకసారి ఆలోచించాలి. మరి ఈరోజు కూడా మీ పరిస్థితి కూడా అదే ఉన్నది. మరి ఆయన ఎలక్షన్ కోసము ఓట్ల కోసం రకరకాల వాగ్దానాలు చేసిండు. ఈరోజు గద్దె ఎక్కడాని కోసము ఇది ఒక్కటే కాదు, ఈ సర్వశిక్ష అభియాన్ ఒకటే కాదు, అన్ని డిపార్ట్మెంట్లను మరి చివరికి రైతులను కూడా మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి గద్దెనెక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి నాకు ఏకైక లక్ష్యం తప్ప నాకు ఇంకో అంశమే లేదు, పదవుల కోసం రాజకీయాల కోసం మరి ఇంతమంది ఉద్యోగులను కూడా మాట ఇచ్చి మరి టీ దాయి అంతసేపట్లో నేను గెలవంగానే మరి అందరికీ కూడా జీవో ఇస్తా అని ఈరోజు తప్పించుకున్నాడంటే అది ఎంత దారుణమో మనందరికీ తెలిసిపోయింది. మరి ఏది ఏమైనా ఇలా కేజీబీవీ స్కూల్స్ ప్రతి మండలంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో మరి నిజంగా కూడా మరి సర్వశిక్ష అభియాన్ ద్వారా వచ్చే నిధులతోటి నడిచే ఆ స్కూల్స్ మీద మరి కొంతైనా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఫండ్స్ తోటి మరి ఇప్పుడు ఏదైతే కన్సాలిడేటెడ్ పే ఉన్నదో ఆ కన్సాలిడేటెడ్ పే మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, మరి ఇంకా కాంట్రాక్టు ఉద్యోగులు కానీ ఈ టెంపరీగా చేసే ఉద్యోగులు వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాలకు కంపల్సరీ మరి పర్మనెంట్ చేయాలి, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు. మరి స్టార్టింగ్లో ఈ సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ఎక్కడైనా పాఠశాలను కూడా చేయాలని చెప్పి ఇది ఒకటే కాదు, మీరు పాఠశాలల్లో పీఈటీలు కానీ టీచర్లు కానీ మరి ఎంఈఓ ఆఫీస్ కానీ మరి డిఓ ఆఫీస్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి సిస్టంలో కూడా మీ సర్వశిక్ష అభియాన్ నుంచి ఉద్యోగులు ఏదైతున్నారో వారందరికీ కూడా చేయాల్సిన బాధ్యత కూడా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కేంద్రం కూడా దీని మీద అజమాయిషి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. మరి ఇవన్నీ పక్కకు పెట్టి ఏదో ఎలక్షన్ అప్పుడు తూతూ మంత్రంగా నేను గెలవగానే నాకు ఓట్లు అయింది గెలిపింది అని చెప్పి రాజకీయ కోణంలో మాట్లాడి ఈరోజు మోసం చేసిండు. ఖచ్చితంగా ఆయనకు మరి ఇది కరెక్ట్ కాదు. మరి ఆయన ప్రతి అంశం మీద కూడా ఈ ఒక్క అంశమే కాదు, ప్రతి చిన్న అంశం మీద కూడా ఆయన రాజకీయ కోణంలో చూస్తుంటే తప్ప ఈరోజు ప్రతిపక్ష పార్టీలను కూడా గొంతు నొక్కడానికి మరి ఒక హింసాత్మకంగా మరి ఒక రైవల్గా ఆయన చేసే ప్రక్రియ ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీ తరపున మరి నేను 16వ తారీఖు నాడు ఏదైతే మండే రోజు అసెంబ్లీ సమావేశాలు ఉంటుందో నేను డెఫినెట్గా మరి ఇంత సీరియస్గా ఉంటుందని చెప్పి ఇక్కడ మీరు చూసిన తర్వాత మరి ఇంతమందిని చూసిన తర్వాత నాకు కూడా ఏదో ఒకటి మీ తరఫున నేను కొట్లాడాలని చెప్పి మీ తరఫున మాట్లాడాలి, మీ గురించి ఏదో మా వంతుగా మా పార్టీ తరఫున కానీ నా వ్యక్తిగతంగా కానీ యాజ్ ఎ ఎమ్మెల్యే కానీ మీ తరఫున ఖచ్చితంగా నాకు మాట్లాడే అవకాశం వస్తుంది. ఖచ్చితంగా నేను మాట్లాడి మరి దీని మీద ఖచ్చితంగా మేమందరం కలిసి రేపు అసెంబ్లీ
పోయే ముందే చర్చించుకొని ఈ ఇష్యూ మీద మాట్లాడాలని చెప్పి కూడా మేము బయటనే మాట్లాడుకొని లోపలికి పోతాం. పోయిన తర్వాత ఇందాక తమ్ముడు అన్నట్టు మరి ఫస్ట్ క్వశ్చన్ లేకపోతే ఫస్ట్ అసెంబ్లీలో మైక్ పెట్టేది కూడా, మైక్ పట్టుకొని మాట్లాడేది కూడా మా పార్టీ నుంచి ఎవరికి అవకాశం వచ్చినా, నాకు అవకాశం వచ్చినా, మిగతా మా సహచార ఎమ్మెల్యేలకు అవకాశం వచ్చినా మాట్లాడడానికి, మరి కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ఫస్ట్ ఎవరికి అవకాశం ఇచ్చినా సర్వశిక్ష ఉద్యోగుల సంఘం తరఫున మేము ఖచ్చితంగా మీ తరఫున పోరాడే నేను ఖచ్చితంగా మీకోసం మాటిస్తున్నా. డెఫినెట్గా మరి వాళ్ళు గొంతు నొక్కి మరి మా మైక్ కట్ చేస్తే మనం ఏం చేయలేం. ఏ ఒక్క ఎమ్మెల్యేకి అవకాశం వచ్చినా దీని మీద ఈ అంశం మీద మాట్లాడాలని చెప్పి కూడా మేము రేపు చర్చించుకొని అసెంబ్లీలో పోతాం. మరి ఏది ఏమైనా మీ తరఫున మేము పూర్తిగా మరి మద్దతు ఇస్తున్నట్టుగా నేను అందరి సమీక్షంగా మరి మీ అందరి ముందు విన్నవించుకుంటున్నాను. డెఫినెట్గా మీ కోరికలు మరి భవిష్యత్తులో కూడా సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ఉద్యోగుల పట్ల కూడా మా బీఆర్ఎస్ పార్టీ మీకు పూర్తిగా మద్దతు ఉంటుందని చెప్పి మరి అభయమిస్తూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు ధర్నాలో మరి ఇక్కడ శిబిరంలో కూర్చున్నందుకు కూడా మీ అందరికి కూడా నాకు ఒక బాధగా చింతిస్తూ మీ తరఫున ఖచ్చితంగా పోరాడతా అని చెప్పి మరి నేను ముగించుకుంటున్నాను.